లేదు. నిన్న కాక మొన్న వ్యూహం సినిమాని తీస్తా ఉంటే దాని గురించి కోర్టులకు వెళ్ళి మన మీద రకరకాల కామెంట్లు చేస్తా ఉన్నాడు. నాకు అనిపించింది ఏంటంటే ఈ మధ్య కాలంలో అప్పుడెప్పుడో శివ సినిమా తీశాడు, వర్మ గారు తీశాడు కదా, తీస్తే అప్పుడు సైకిల్ చైన్ తెంచాడు. మరి ఆయన ఎందుకు తెంచాడో నాకు తెలియదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 కల్లా పూర్తిగా చంద్రబాబు నాయుడు సైకిల్ చైన్ తెంచి తొక్క పక్కన పడేశాడు. ఆ రోజున రామ్ గోపాల్ వర్మ సైకిల్ చైన్ తెంచితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ చైన్ తో పాటు పెడల్స్ బెల్లు మొత్తం పీకేశాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి గురించి ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అంట పారదోలుతారంట, పంపించేస్తారంట, ఒకడు అండమానాడోళ్ళు పంపిస్తానంటాడు, ఒకడు భయపెడతానంటాడు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్క మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద భయపెట్టే మగాడు పుట్టాడా? పుట్టాడా? పుడతాడా? పుట్టడు. అలాంటి వాడిని లోకేష్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం పరిచయం చేస్తాడంట. సన్నాసి ఢిల్లీలో ఒకనొక టైంలో దేశ ప్రధాని స్థాయి కలిగే వ్యక్తి, ఉక్కు మహిళ, దేశాన్ని మొత్తాన్ని గడగడలాడించే సోనియా గాంధీ ఇంటికి పిలిచి ఏమందంటే, నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి, ఆపకపోతే నీ ఎంత చూస్తారంటే, పిచ్చిదైనా నాకు ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తానని చాత్రం చేసుకో, దిక్కుండా గాడి చెప్పుకోమని చెప్పి వచ్చిన మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి అంటే భయపడతారండి ముండ్లందరూ కలిసి. ఎక్కడైనా సాధ్యమేనా? ఈ మధ్యకాలంలో తెలంగాణలో మన బిడ్డ పోటీ చేసింది, పేద బిడ్డ పోటీ చేసింది కదా, చేసిందా లేదా? చేస్తే ఆ అమ్మాయికి వచ్చి నన్ను ఓట్లు కూడా రాలి పవన్ కళ్యాణ్కి, ఆ పిల్లకి వచ్చి నన్ను ఓట్లు రాలి పవన్ కళ్యాణ్కి. ఒక దళిత బిడ్డ, ఒక సామాన్యురాలు పోటీ చేస్తే ఆ అమ్మాయికి వచ్చి నన్ను ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో 151 సీటు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఇంత మందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండలారు మీరందరూ కలిసి? మీకు చేతన పడేది? మీకు చేతన అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు. మీకులాగా పేపర్ యాడ్లో, టీవీ యాడ్లో డబ్బుల్లో లేడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి మహిళకి అన్నగా, తమ్ముడుగా మరి దగ్గరుండి వాళ్ళ ప్రేమాపేదలు పొందుతూ వాళ్ళకి మేలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఓడించాలంటే ఫస్ట్ మా అందరినీ దాటుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, అదే విధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు. అదిగాక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక పార్టీ సింబల్ గతంలో ఎప్పుడో వచ్చింది పాపం. వస్తే వాళ్ళ అన్నగారి గతంలో ఏ పార్టీ, వాళ్ళ అన్నగారికి ప్రజారాజ్యం రైలు ఇంజిన్ వచ్చింది. రైలు ఇంజినే కదా ఆయనకు వచ్చింది. రైలు ఇంజిన్ వస్తే ఆయన గ్లాస్ గుర్తు వచ్చింది. అంటే ట్రైన్లో టీ అమ్ముకోమని చెప్పి, అంటే ట్రైన్లో టీ అమ్ముకోవడం మీ అందరూ కలిసి రాజకీయాలకు పనికిరారని చెప్పారు వీళ్ళందరూ కలిసి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏం చేయగలుగుతారు? కాబట్టి మీరందరూ ఒక్కసారి గమనించండి. ఇవాళ మనం చదువుకుంటా ఉన్నాం, మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఇంత ఉన్నత పదవుల్లో మనం ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మన అవ్వాతాతలు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మన రైతులు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. విద్య, వైద్య రంగాలలో ఇవాళ రాష్ట్రం దూచుకుపోతా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కారణమే. ఇవాళ 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 56%, 70% బీసీలకి, ఎస్సీలకి పదవులు పంచారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. బీసీలకి రాజ్యసభలో 4 సీట్లు ఇచ్చారు. ఏనాడని చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? పోనీ ఎస్సీలకి ఇచ్చాడా? ఒకనొక సందర్భంలో ఎస్సీలకి రాజ్యసభ ఇస్తానని వరలరామయ్య గారిని నువ్వు బయలుదేరి రమ్మంటే పాప మహానుభావుడు బట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళిన దగ్గరలోకి వెళ్ళిన తర్వాత వరలరామయ్య గారికి మధ్యలో ఫోన్ చేసి నీకు ఇవ్వడం లేదు, నా సామాజిక వర్గానికి ఇచ్చుకుంటాను అని చెప్పి దళితుడిని అవమానం చేసి వెనక పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ జగనన్న మాత్రం ఎస్సీలకి, బీసీలకి 17 మినిస్టర్ సీట్లు ఇచ్చి, అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా, 5 మంత్రి పదవులు ఇచ్చి, మరి ఏకైక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆయన 5 మినిస్టర్ పదవులు ఇచ్చి, అందులో 1 హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారో తెలుసు కదా? దళితులకి ఇచ్చారు. విద్యాశాఖ ఎవరికి ఇచ్చారు? ఆదిమూలపు సురేష్ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే హోమ్ మినిస్టర్ ఎస్సీ ఎందుకు ఇచ్చారంటే ఎక్కడో ఎస్సీలు చట్టాలకు దూరం అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చట్టాలకు దగ్గరగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మహిళలకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే విద్యకి ఎక్కడ దూరం అవుతారో ఎస్సీలు, బీసీలు అని చెప్పి ఏకంగా విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ గారిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఏనాడైనా చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ సరిగ్గా పట్టించుకొని వాళ్ళకి ఏదైనా అందలం ఎక్కించే పదవి ఏనాడని ఇచ్చాడా? ఇచ్చిన వ్యక్తి కాదు. పైగా ఇప్పుడంతా 23 సీట్లు పెట్టుకొని ఏడుస్తా నిక్కుతా నిలుగుతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి పవన్ కళ్యాణ్ ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళందరూ కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటా ఉంటారు. కాళ్ళు చేతులు పని చేయని వాడు గోతులో కూర్చొని వచ్చేపోయేవాడు అంటూ ఉంటాడా, మీ ఎంత చూస్తా అంటూ ఉంటాడంట. ఎందుకంటే ఆ గోతుల నుంచి పైకి లేస్తానికి వాడికి ఛాన్స్ లేదు కాబట్టి. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామంటే చూస్తా ఉంటాం మనం? చూస్తా ఉంటావా? లేదు కదా. కాబట్టి నందిగం సురేష్ అనేవాడు ఒక్కసారి నా గురించి కూడా చెప్పాలని అవసరం ఉంది. నేను ఒకానొక టైంలో అలా చిన్నవాడికి ఆ పిల్లాడికి లాగా జెండాలు పట్టుకొని ఊపుకుంటూ జగన్ అన్నంటే ఇష్టంతో తిరిగా. నేను జగన్ అన్నంటే ఇష్టంతో తిరిగా. అలాంటి టైంలో అమరావతి అనే కుల రాజధాని పెట్టి ఆ కులంలో కూడా అందరికీ కాకుండా కొన్ని సామాజిక వర్గాలకు మేలు చేయాలని చెప్పి ఒక రాజధాని పెట్టి లక్షల కోట్లు స్కాములు చేస్తా ఉంటే అక్కడ భూముల విషయంలో నేను అడ్డం తిరిగి మాట్లాడి ధర్నాలో ఎన్ని చేస్తా ఉంటే నన్ను చంద్రబాబు నాయుడు మరి నాతో పాటు మన ఎస్సీల్ని మన బీసీల్ని కొంతమందిని కేసులు పెట్టి అత్యధికంగా బాధ పెట్టి 48 గంటలు జైల్లో పెట్టి నన్ను రకరకాల బాధలు పెడితే చంద్రబాబు నాయుడు నన్ను జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అరే ఎస్సీలు బీసీలు మైనార్టీలు రోషగాళ్ళు వాళ్ళు ఉండాల్సింది జైల్లో కాదు పార్లమెంట్ లో ఉండాలని చెప్పి తీసుకెళ్లి పార్లమెంట్ లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు.